హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జీతాల చెల్లింపులకు కొత్త నిబంధనలు, కీలక సూచనలైతే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అమలులో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, అవకతవకలను పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కీలకమైన సాంకేతికత ఆధారిత నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై కూలీలకు డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితమైన హాజరు నమోదు ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. కొత్త విధానం ముఖ్యాంశాలు. కొత్త విధానం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఎన్ఎంఎంఎస్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా అమలు చేయబడుతుంది. తప్పనిసరిగా 2 పూటల ఫోటో హాజరు. ఇకపై పని చేసే ప్రదేశంలో కూలీల హాజరును నిర్ధారించడానికి వారిని రోజుకు 2 సార్లు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో అయితే నమోదు చేయాలి. మొదటి ఫోటో ఉదయం హాజరు. ఉదయం పని ప్రారంభించే సమయంలో సాధారణంగా 9 గంటల సమయానికి పని ప్రదేశంలో ఉన్న కూలీలందరినీ గ్రూప్ ఫోటో తీసి ఈ యాప్‌లో అయితే అప్‌లోడ్ చేయాలి. రెండో ఫోటో సాయంత్రం హాజరు. అదే రోజు సాయంత్రం పని ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత అదే కూలీలను మరోసారి ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. రెండవది చెల్లింపులకు ఆధారం ఈ ఫోటోలే అంటున్నారు. ఈ 2 ఫోటోలను విజయవంతంగా యాప్‌లో అప్‌లోడ్ చేస్తేనే ఆ కూలీలకు ఆ రోజు పనిదినం హాజరుగా నమోదవుతుంది. మరియు సంబంధిత కూలీ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయి. ఏ ఒక్క ఫోటో అప్‌లోడ్ చేయకపోయినా ఆ రోజు హాజరైతే రద్దవుతుంది అంటున్నారు. అధికారుల బాధ్యతలు మరియు పర్యవేక్షణ. ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం క్రింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు స్పష్టమైన బాధ్యతలను అప్పగించింది. ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర. ప్రతిరోజు పని ప్రదేశానికి వెళ్లి సరైన సమయానికి కూలీల ఫోటోలను తీసి ఎన్ఎంఎంఎస్ యాప్‌లలో అప్‌లోడ్ చేయాల్సిన పూర్తి బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లపై ఉంటుంది. పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ. ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలి. వారు దీనిపై ఎప్పటికప్పుడు ఎండీఓకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మండల, జిల్లా స్థాయి తనిఖీలు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని గ్రామాలలో ఫోటోల అప్‌లోడింగ్ ప్రక్రియనైతే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.